అందరికీ నమస్కారం. న్యాయ వ్యవస్థలో డబ్బున్నోళ్ళకి ఒక న్యాయం, పేదవాడికి ఒక న్యాయం అని చెప్పి చర్చించుకుంటున్న వేళ, పేదవాడి వైపు నిలబడి, పోరాడి వాళ్ళని గెలిపించటం అనేది నిజంగా ఒక సాహసోపేతమైనటువంటి పని. ఆ పనిని అవలీలగా చేస్తూ ముందుకెళ్తున్నారు ఒక లాయర్. నిజంగా ఎంత గట్స్ ఉండాలి. ఒక కేసుకు సంబంధించి, ఒక రాజకీయ నాయకుడికి సంబంధించి ఒక కేసు వాదించాలి, ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడాలి అంటేనే గుండెలు గుబేలమంటున్న రోజుల్లో కోడికత్తు సీనుకు సంబంధించి కేసును తీసుకొని ఒక సంచలనమైనటువంటి అంశాలతో ఆయన ముందుకెళ్లారు. ఆయనే లాయర్ సలీం గారు. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలలో ఆయన పేరు తెలియని వాళ్ళు ఎవరైతే ఉండరు. ఇప్పుడు నాతో సలీం గారున్నారు లాయర్. ఆయన్నడిగి అసలు అంత ధైర్యం ఎక్కడొచ్చింది? ఎందుకు అలాంటి కేసులు టేకప్ చేస్తారు? ఈ విషయాలు ఆయన గురించి తెలుసుకుందాం. నమస్కారం సలీం భాయ్. నమస్కారం సార్. నమస్కారం సార్. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నా సార్. నార్మల్‌గా ఒక చిన్న రాజకీయ నాయకుడో, లేకపోతే డబ్బున్నోళ్ళో వాళ్ళకి వ్యతిరేకంగా కేసులు చెయ్యాలంటే అందరూ భయపడి పారిపోతా ఉంటారు. దాంతో పాటు ఒక పేదవాడి వైపు నుంచుంటే మీకేమొస్తది చెప్పండి? ఏమి రాదు. అయినా గాని కోడికత్తి సీను లాంటి ఆ కేసుని మీరు ఎందుకు తీసుకున్నారు? నిజంగా ఈ తీసుకోవాల్సిన పరిస్థితి ఏమొచ్చిందంటే ఏం చెప్తారు మీరు? ఫస్ట్ అందరూ మా వ్యూవర్స్‌కి నమస్కారం నా సైడ్ నుంచే. అస్సలాము అలైకుం అందరికి. ఈ అఫెన్స్ 25 అక్టోబర్ 2018లో అయింది. అప్పుడు నేను నా ఫ్యామిలీతో ఒక షాపింగ్ మాల్‌కి వెళ్ళాను. షాపింగ్ మాల్ విశాఖపట్నంలో. ఆ దినము 4:00కి న్యూస్‌ల వస్తుంది అక్కడ షాపింగ్ మాల్‌ల. అందరూ అదే చర్చ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి మీద అటాక్ అయింది. జగన్మోహన్ రెడ్డి మీద అటాక్ అయింది. కానీ ఇంకోటొచ్చి చెప్పట్లేదు ఏదో చిన్న కత్తితో అటాక్ అయింది. అక్కడ చూశాను నేను. స్క్రోలింగ్ వస్తుంది. ఆ జగన్మోహన్ రెడ్డి షర్ట్ మీద బ్లడ్ స్టెయిన్ హ్మ్. అది అవుతుంది. అదే నడుస్తుంది. అప్పుడు ఉండేటప్పుడు నా కొడుకు, పెద్ద కొడుకు ఆతిఫ్ ఉన్నాడు. ఆయన అన్నాడు, "డాడీ ఈ కేస్ మీరు తీసుకోండి. తీసుకొని మీరు వాదించండి. హ్మ్. మీకు చాలా బాగుంటదని" ఆయన నాకు చెప్పాడు. చెప్తే అప్పుడే నేను 25 అక్టోబర్‌కి అఫెన్స్ అయింది కదా! 26 అక్టోబర్‌కి నేను జైల్ ములాఖాత్‌కి వెళ్ళాను. ములాఖాత్ వెళ్ళి అతను సైన్ తీసుకున్నాను. ఆయనతో కలిసారు. యెస్. అంటే చాలామందికి కూడా రకరకాల వార్తలు ఏంటంటే బయట వార్తలు ఏదైతే న్యూస్ ఛానల్స్‌లో గాని, బయట గాని రకరకాల వార్తలొచ్చాయి. నిజంగా జగన్మోహన్ రెడ్డిని చంపటానికి ప్రయత్నించారు. అక్కడ కోడి కత్తికి సంబంధించి ఎవరైతే ఆ కోడి కత్తి తీసుకొని ఆయన పొడిచారు. ఇలాగ చాలా మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఫస్ట్ టైమ్ మీరు ఎవరైతే సీనుతో మాట్లాడినప్పుడు ఏం చెప్పాడాయన? మీరేమడిగారు? అంటే మీరు చాలా బాగా అడిగారు. ఎందుకంటే ఈరోజు వ్యూవర్స్‌కి కూడా తెలవాలి. తెలియాలి. ఎందుకంటే ఎందుకంటే అదే. న్యూస్‌లో రకరకాలు యెస్. యెస్. అక్కడ ఎవరో టీడీపీకి సంబంధించో అదే. వేరే వాళ్ళు ఎవరున్నారు. యెస్. అక్కడ లోపలికి ఆయన్నే అదే. ప్రవేశపెట్టారు. ఆ కత్తిచ్చారు, పొడిపించారు. ఇలాంటివి కూడా అదే. చాలా ఉన్నాయన్నమాట. చాలా అది నిజంగా అలాంటివి జరిగినాయి? పాతాళ భైరవి సినిమాలాగా రహస్యాలున్నాయి దీంట్లో. చాలా రహస్యాలున్నాయి. రహస్యాలున్నాయి. ఈరోజు అదైతే కరెక్ట్. మనం వ్యూవర్స్ అందరికి చెప్పేద్దాం. అదే. ఆ! అది పాతాళ భైరవి సినిమాలాగా రహస్యాలున్నాయి. అసలు ఎవ్వరు ఇతను అసలు మాయా ఫకీరోడు ఎవరు? ఆ! ప్రాణం ఎక్కడుంది? మా రామచిలక ఎవరు? ఏ నిజమొస్తాయి? ఒక పాత అంటే ఈరోజు కలియుగంలా 2025లా ఆ పాతాళ భైరవి సినిమాలాగా మీరు అనుకోవచ్చు ఈ కోడికత్తి కేసు. ఓకే. ఈ కేసు 25 అక్టోబర్‌కి ఎప్పుడయింది నా బాబు ఆయనకి నేను ఒక హీరోలాగా ఇన్‌స్పిరేషన్. ఒక సినిమా గూడా ఉంది గదా! 'జగముండి' ఏదో సినిమా ఉంది శోభన్ బాబుది. ఆ! హిందీలో కూడా అవును. 'మేరీ జంగ్' అనే సినిమా ఉంది. అవును. నా బాబు గూడా ఆ సినిమా చూసి కూడా నాకు అంటే నాలాగా మా హ్మ్. డాడీ లాగా ఒక రోల్ ఉంది అని ఆయన చిన్నప్పటి నుంచే ఇమాజిన్ చేశారట. ఇమాజిన్ చేసుకున్నారు. కానీ ఆ ఇమాజిన్ ఈ కేస్ వల్ల నేను ఫుల్‌ఫిల్ చేశాను అతన్ని. ఇంకోటేంటండి మీ అబ్బాయి గాదు. మొత్తం తెలుగు రాష్ట్రానికి సంబంధించిన ప్రజలందరూ మిమ్మల్ని ఫస్ట్ టైము ఆ కేస్‌కి సంబంధించి మీరు ఆ పోరాటం అట్లా అవును. నిలబడినప్పుడు హ్మ్. నేననుకున్నాను ఎవర్రా బాబు ఈయన ఉంటాడా? ఎవరు? లేపోతే నెక్స్ట్ నేను మళ్ళీ ఫోటోకి దండ అట్లా అనుకున్న పరిస్థితి కూడా ఉంది. కరెక్ట్. మీరనేది కరెక్ట్. ఈ హ్మ్. అసలు నేను విశాఖపట్నం బార్ అసోసియేషన్‌లో సీనియర్స్ లాయర్ గూడా నన్నన్నారు. "అసలు మీ కేస్ తీసుకున్నావు నీ ఫోటోకి దండ 8 దినాలు పడతదన్నారు." అది ఉంది అది. వాస్తవం ఉంది అది. ప్రతి మీడియా వాడు ఆయన వచ్చేసి, "సార్ మీరెందుకు ఫ్రీగా తీసుకున్నారు?" ఆ! అది అని. కానీ ఈ కేస్ ఒకటి ఫ్రీగా కాదు. నేను చాలా కేసులు ఫ్రీగా తీసుకున్నా. ఈ కేసులో నాకు మంచి పేరొచ్చింది. హ్మ్. నా పేరు అక్కడ జైల్‌లో అథారిటీలో ఆపద్బంధుడు నాకు పేరు పెట్టాడు. ఎవరైనా ఆపద్బాంధవుడు. ఆపదలో ఉంటే ఆపద్బంధుడు ఆపద్బాంధవుడు సలీం భాయ్. సలీం భాయ్ అంతే.
ఏదంటే సో దానివల్ల ఉంది. దీనిలో నాకు నేను థాంక్‌ఫుల్ టు మై సన్ ఫస్ట్ ఆతిఫ్. నిజంగా మీ అబ్బాయికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ హ్యాండ్స్ అండి. ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఎందుకు నాన్న మనకి ఈ ఆ! దరిద్రం, హ్యాపీగా మనం ఏదో సినిమా చూసుకొని హ్యాపీగా అదే. ఫ్యామిలీతో ఎంజాయ్ అదే. అలా కాకుండా ఇలా కేస్ తీసుకో, తీసుకో. ముందుకెళ్ళు అని చెప్పడం అంతే. మాత్రం నిజంగా. ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ టు మై ఆతిఫ్ అండ్ హ్మ్. ఫస్ట్ మై సీనియర్ ఫ్రెండ్ హ్మ్. అడప సుధాకర్. ఓకే. ఆయన అన్నాడు, "ఈ కేస్‌కి నువ్వు మొగుడు నీవే. నువ్వే ఇంక కరెక్ట్ నీవు మొగుడు. తప్ప దీనికి ఎవ్వరు చేయలేదు. యూ విల్ గో" అన్నాడు. నేను అతని సజెషన్ తీసుకున్నా. అలా ఇన్సిడెంట్ అయింది. ఆ షాపింగ్ మాల్‌తో నేను వచ్చాను. మా ఇంటికి వెళ్తున్నాను. అప్పుడే ఆయన అక్కడ ఉన్నాడు. ఏం చెప్పాడు? అంటే మనం అక్కడ ఒక చోట ఆగిపోయాం. ఏం చెప్పాడు నిజంగా శ్రీనివాస్? క్రానికల్‌గా చెప్తున్నాను నేను. చెప్పండి సార్. క్రానికల్‌గా చెప్తాను. అదే 25థ్ అక్టోబర్ వచ్చాను. సుధాకర్ అడ్వకేట్‌తో మాట్లాడాను. 26కి లేదు సలీం నీవే ఈ కేస్‌కి మొగుడు. అసలు మంచి లాయర్ నీవే. నీకు ఇంక సూపర్ ఉంటదని ఆయన కూడా నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చారు. వద్దు అని చెప్పలేదు. ఓకే. ఇద్దరు నాకు పాజిటివ్ వెళ్ళిన తర్వాత 26కి వకాలత్ చేస్తాను. ములాఖాత్ ములాఖాత్ చేశాను. చేశారు. ములాఖాత్ చేస్తే ఎందుకంటే ఈజీ చాలా సెన్సేషనల్ కేసు కదా! ఇంకా అసలు అటు పక్కన అసలు ఉంది. జగన్మోహన్ రెడ్డి అసలు టీడీపీ పాలన అసలు నేను ములాఖాత్ చేస్తే ఇంకా జైలు కూడా అథారిటీ కూడా డినై చేయరు. ఎందుకంటే నాకు మంచి ఒపీనియన్ ఉంది వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తారు మొత్తం జైలు గేట్ బంద్ అయిన తర్వాత అతన్ని తీసుకొచ్చారు. నాకు చెప్పారు సలీం గారు కామన్ ఇంటర్వ్యూ మీకు ఇయ్యము. మీకు ఇస్తాము. 5 గంటలకు మీకు ములాఖాత్ పెడతాం. 1 to 1. 1 to 1 ఎంత సమయం ఇచ్చారు? అర్ధ గంట ఇచ్చారు. హాఫ్ అన్ అవర్ ఇచ్చారు. హాఫ్ అన్ అవర్ ఇచ్చారు. ఓకే. 1 to 1 ఇచ్చారు. మరి వాళ్ళు నన్ను ఫ్రిస్కింగ్ చేశారు మొత్తం. అసలు ఎతికారు ఏంది? ఎందుకంటే మళ్ళీ అతనికి ఏమైనా అయిందనుకోండి మొత్తం అంతా వ్యవస్థ అంతా నాశనం ఈవెన్ దో అయిపోద్ది. నేను చెప్తున్నాను ఆ జైల్ అథారిటీ కూడా మనం గౌరవించాలి. నా దగ్గర ఉన్న పెన్ కూడా తీసుకున్నారు వాళ్ళు. పెన్ను కూడా తీసేసుకున్నారు. పెన్ కూడా తీసుకున్నారు. మీకు కావాలంటే పెన్ ఇస్తాము. మీ పెన్ నేను అన్ని తీసుకొని అతను తీసుకొచ్చిన తర్వాత అతనితో మాట్లాడితే ఆయన కూడా నేను కొత్త కదా పరిచయం చేసుకున్నారా మీరు? చేసుకుని నేను అడ్వకేట్ ఉన్నాను. నా పేరు సలీం ఉంది. మీ పేరు సింగ్ ఉంది. అది నేను చూశాను మీకు అని. ఆయన కూడా చాలా ఎమోషనల్ ఉన్న కళ్ళలో నీళ్ళు పడిపోయి ఆడ ఒక్కటే మాట అన్నారు. సార్ నాకు లాయర్ వస్తారని నేను ఎప్పుడు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నా జీవితం ఇక్కడే అనుకున్నాను. ఇక్కడే చచ్చిపోతానేమో అనుకున్నాను అన్నాడు ఆయన. లేదు నేను ఉన్నాను అని నేను చెప్పాను. దానిలో అక్కడ జైల్లో ఉన్న జైలర్ వాళ్ళు కూడా మహానుభావుడు మంచోడు, ఇతన్ని కేసు తీసుకుంటే నువ్వు బయట వస్తారు అని చెప్పారు అతనికి. ఏం చేయాలంటే ఏం లేదు ఆ కేసు డీటెయిల్స్ నేను తీసుకొని ఫస్ట్ మీరు ఏం క్వశ్చన్ అడిగారు? ఆయన ఏం చెప్పారు? అసలు ఏంటమ్మా చేసావా నువ్వు? ఏం అడిగారు? లేదు అది అడగలేదు. ఎందుకంటే ఈ ఆల్రెడీ సైకాలజికల్ డిస్టర్బ్ గా ఉంటారు కదా. నేను నీకు ఉన్నాను. ఫస్ట్ మీరు ఆ మీటింగ్ లో మీకు అతనికి ధైర్యమే చెప్పండి అంతే. నేను క్వశ్చన్ అడిగేది ఐఎమ్ నాట్ ఏ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కదా, నేను డిఫెన్స్ లాయర్. నువ్వు ఏం చేసావు అది నాకు అనవసరం. నీకు బయట తీసాను అది నాకు నీ పక్కన న్యాయం ఉందని నేను భావిస్తున్నాను. నీకు ఎవ్వరు టచ్ చేయకుండా నేను తీస్తాను. నువ్వు నాకు నమ్మాలి. లేదు సార్ నేను నమ్ముతాను సార్. నాకు ఆయన కూడా అసలు ఆయన కూడా ఈ అంటే 5 years నేను పోరాటం చేశాను. హీ నెవర్ చేంజ్ హిస్ లాయర్. ఎందుకంటే నేను కష్టాల్లో ఉండేటప్పుడు సలీం గారు నాకు వచ్చి మాట్లాడాడు. అందుకే ఆయన అసలు నాకు దేవుడిలాగా భావిస్తాడు ఆయన. అంతే. ఫ్యామిలీ నాకు దేవుడిలాగా దేవుడు అంటారు. అవును. వాళ్ళు ఇంకా ఎవ్రీ మంత్ నాకు మాట్లాడకుండా వాళ్ళు ఇది అన్నారు. వాళ్ళు ఏదైనా కష్టాలు సుఖాలు నాతో పంచుకుంటేనే వాళ్ళకి ఆనందం ఉంటుంది. ఓకే. ఒకటి సార్, మీరు నిజంగా కేసు తీసుకున్నారు. ఆ టైంకి ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు. తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయింది. భయం ఏమన్నా ఉందా? ఎందుకంటే అంతకుముందు ఆయన ప్రతిపక్ష లీడరే. కానీ అప్పుడు సీఎం. ఒక సీఎంకి ఎందుకంటే జైలు శాఖ అవ్వచ్చు, లేకపోతే లాయర్లు అవ్వచ్చు, లీగల్ టీమ్ అవ్వచ్చు, మిగతా చాలా ఆయన పక్కన ఉండే అవకాశం ఉంది. అప్పుడు ఏమైనా భయపడిన అవకాశం ఉందా? అసలు నువ్వు సీఎం అయినా కానీ భయపడలేదా? సీఎం అయినా పిఎం భయపడేదే లేదు. సలీం బాయ్ దగ్గర అసలు ఏ లేదు. ఇంకా 100 ఎవరు ఛానల్స్ వచ్చేసి అదే అడిగారు, మీలాగానే అడిగారు. సార్ మీకు భయం లేదా? మీరు ఎందుకు తీసుకున్నారు? అదే క్వశ్చన్ ఫస్ట్ భయము. మరి ఎందుకు తీసుకున్నారు? మీకు ₹1 ఇన్కమ్ లేదు, పైసలు లేదు, ఎవరు ఏమి ఇయ్యరు. వాళ్ళు ఇంకే చాలా పూర్ ఫ్యామిలీ. నేను అప్పుడు అదే అన్నాను. భగవద్గీత శ్లోకం ఉంది కదా, సచిన్నవాడు పుట్టకత్తబోదు, పుట్టినవాడు సచ్చకత్తబోదు. ఇంకా అంతే. ఇంకా దాని మీదనే క్లోజ్ చేశాను. ప్రతి ఇంటికి అదే ఇది చేశాను. మరి కొన్ని వాళ్ళు కూడా అడిగారు, లేదు మీరు ఎందుకు? నేను పక్కా కమర్షియల్ లాయర్. కేసు పైసలు తీసుకుని కొన్ని కేసులని నా మనశ్శాంతి కోసం సోషల్గా చేస్తుంది. అందుట్లో ఈ కేసు ఉంది. చాలా కేసు చేశాను నేను. కానీ ఈ కేసు వల్ల, జగన్మోహన్ రెడ్డి కేసు వల్ల నాకు మంచి పేరు వచ్చింది. ఓకే సార్, కేసు తీసుకున్న తర్వాత ఎందుకంటే ఒక్కసారి కూడా ఆయన కోర్టుకి వచ్చి ఆయన సాక్ష్యం చెప్పలేని పరిస్థితి. అంటే చాలా కేసులు ఉన్నాయి. అంటే పేదవాడికి ఇలాగే ఒక పేదవాడో లేకపోతే నార్మల్ ఎవరైతే కామన్ పీపుల్ ఇలా చేయకపోతే
రాకపోతే కోర్టులు చాలా దారుణమైనటువంటి పనిష్మెంటు లేకపోతే ఇంకొకటి చేసే అవకాశం ఉంది. కానీ 5 సంవత్సరాలు మీరు ఒక్కసారి కూడా ఆయన కోర్ట్‌కి కోర్టుకొచ్చి రాలేదు. రాలేకపోయిన పరిస్థితి. అది వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా బాధాకరంగా వాళ్ళు ఏడుస్తూ అవును. ఒక్కసారి వచ్చి చెప్తే మా అబ్బాయికి అంతే కదా! కేస్ జరుగుతదా? క్లోజ్ అయిపోద్ది కదా! క్లోజ్ అయిపోద్ది కదా! అని చెప్పి మాట్లాడిన పరిస్థితి. అంటే మీరు ఎప్పుడైనా వచ్చి ఈ కేసు ఎప్పుడు క్లోజ్ అయ్యే అవకాశం? ఎందుకంటే ఆయన సీఎం అయ్యారు. నాకు తెలిసి 5 ఇయర్స్ ఒక్కసారి కూడా ఆయన వచ్చే అవకాశం ఉండదని మీరు భావించారా? ఎలా లేదు. చూసుకున్నారు? మనము ఫస్ట్ టైమ్ బెయిలేసాము. హ్మ్. ఫస్ట్ టైమ్ బెయిలేసాం. ఎందుకంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి అపోజిషన్‌లో ఉన్నారు. హ్మ్. టీడీపీ గవర్నమెంట్ హయాంలో గవర్నమెంట్ ఉంది. ఉంది. ఆ! కానీ బిఫోర్ ఎలక్షన్ మనం బెయిల్ జేయరాదని ఒక ఒపీనియన్ మీద ఇచ్చాం. ఎందుకంటే బిఫోర్ ఎలక్షన్ చేస్తే ఏదైనా ఆయనకి చావుకి దగ్గరయ్యే ఛాన్స్ ఉంటది. హ్మ్. ఎలక్షన్ అయిన తర్వాత ఎలక్షన్ రిజల్ట్ 20 తారీఖు వచ్చింది. హ్మ్. ఆ రోజే అతనికి బెయిల్ వచ్చింది. ఓకే. 25థ్ మేకే ఆయనకి బెయిల్ వచ్చింది. ఎందుకంటే ఈ కేసు వల్ల నేను ఒక లెజెండరీ లాయర్ అయిపోయాను. ఆ! అవును. సమాజంలో అంటే అవును. ఈవెన్ దో ప్రతి జడ్జ్ కూడా నన్ను చాలా గౌరవించారు. హ్మ్. అసలు దాన్ని బా ప్రతి తీసుకున్నావయ్యా ఆ! అని. హ్మ్. అసలు ఐ లవ్ యూ సలీం అని అన్నారు జడ్జి. సలీం ఐ లవ్ యూ. ఐ అప్రిషియేట్ ఇన్ ఓపెన్ కోర్ట్. అరె! అంటే ఈ ఒక్క కేసుని ఎలా గట్టిగా అంటే ప్రతి కేస్‌ని అంటే లూజ్ టంగ్ చేస్తారు. స్లిప్ టంగ్ అయితది. కానీ ఈ కేసులో నేను ఎక్కడ కూడా ఎవ్వరికి చాలా దొరకకుండా ప్రాపర్‌గా చాలా ప్రాపర్ వేలా చేశాను. హ్మ్. ఈ పిచ్చి పిచ్చి పిటిషన్స్ చేసేసి అవి ఇవి చేస్తారు కదా! హ్మ్. అట్లా ఏం చేయలేదు. హ్మ్. వీలైనా ఇయ్యండి జగన్మోహన్ రెడ్డికి వచ్చి సాక్ష్యం అని సాక్ష్యం చెప్పేసాడు. చెప్పండి. అంతే. ఇంతే అన్నారు. నాది రండే రావాలి జగన్ చెప్పాలి సాక్ష్యం. రావాలి జగన్ చెప్పాలి సాక్ష్యం. సాక్ష్యం. అదే సెన్సేషన్ అయింది ఇంక. అసలు దాని పెద్ద కోడ్ అయిపోయింది. పెద్ద కోడ్ అయిపోయింది అదే. అసలు ఇంక దాని మీద మనం ఇది చేసాము. హ్మ్. మంచి పోరాటం చేసాము. ఓకే. దానివల్ల ఇక లాస్ట్‌ల హైకోర్ట్‌కి వెళ్ళాం. హైకోర్ట్‌కి కూడా అనేసి మీకేం కావాలి? అప్పుడు కూడా ఎవరుండరు అడ్వకేట్ అడిషనల్ జనరల్ సాలిసిటర్ ఆఫ్ ద ఎన్ఐ అన్నారు. లేదు లేదు. ఆయన వచ్చి మీడియా కింద మీడియాలో మాట్లాడకుంటే మనకేం ఇది లేదు. బెయిల్ ఇయ్యండి అనేది బెయిల్ వచ్చేసింది అతనికి. హైకోర్ట్ బెయిల్ ఇచ్చేసింది.